నూనె వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: 3/4 కేజీ వంకాయలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక వెల్లుల్లి, అరకప్పు వేరుశనగపప్పులు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను పసుపు, చెక్క లవంగాలు 4, అల్లం తరుగు, చింతపండు, ఉప్పు, కారం. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం. నీళ్ళలో కట్టుకొని వంకాయలు పక్కన పెట్టుకోవాలి. బాండీలో ఒక బౌల్ నూనె, ఒక 100 గ్రాముల నూనె వేయాలి. పల్లి నీళ్ళు కాదు, నువ్వులు నూనె. వంకాయలు దాంట్లో వేసుకొని వేసుకోవాలి. వేసుకొని తీసి పక్కన పెట్టాలి. వంకాయలు వేగేదాకా కలుసుకోవాలి. వంకాయలు బాగా నూనెలో బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత తీసి గిన్నెలో పెట్టుకొని మూత పెడదాం. ఒకసారి మగ్గేదాకా మూత పెడతాం. వంకాయలు బాగా ఏగాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. వంకాయలు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా నూనెలో వేసి బాగా వేపుకోవాలి. ఇది కూడా విడిగా బాగా నూనె పైకి వచ్చేదాకా, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచికరమైన వంకాయ కూర ఈజీగా చేసేసుకోవచ్చండి. వంకాయ కూర చాలా చాలా ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. మిక్సీలో మసాలా వేస్తాం కదా, ఆ నీళ్లు కొంచెం కడిగేసి పోసుకోవాలి. దీంట్లో వంకాయ కూరలో పోసుకొని బాగా కలబెట్టి బాగా అటు ఇటు తిప్పేసేసి వేపుకున్న వంకాయలు గ్రేవీలో వేసేయటమే. వేపుకున్న వంకాయలు గ్రేవీలో వేసేసుకోవాలి. వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత దించేసుకోవాలి. వంకాయ కూర అయిపోయింది. దీంట్లోకి తీసేస్తున్నాను. గుత్తి వంకాయ కూరకి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక 4 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు అల్లం, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, కారం 3 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కారం 2 స్పూన్లు. ఇవి బాగా మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి కడిగి శుభ్రంగా ముందు నూనె వేసి వంకాయలు వేయించి తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఈ మిక్సీ పట్టిన మసాలా అంతా వేగిన తర్వాత ఈ వంకాయలు దాంట్లో వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి.
మా ఛానల్ గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి.